మెగాస్టార్ చిరంజీవి మన శివశంకర్ వరప్రసాద్ గారి సినిమా జనవరి 12 రోజైతే ప్రేక్షకుల ముందు రానుంది. దీనికి సంబంధించి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో జరుగుతుంది. ఈ ఈవెంట్ కోసం అయితే భారీగా అభిమానులైతే ఇక్కడికి వస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు అభిమాని అయితే ఉన్నారు. సార్ ఎక్కడి నుంచెళ్ళొచ్చారు మీరు? సార్ మేము ఇక్కడి నుంచి హైదరాబాద్ నేను ఈ సినిమాలో చిత్రంలో యాక్ట్ చేశాను. నాకు అనిల్ రావిపూడి గారు, మా సాహు గారు ఇందులో నాకు క్యారెక్టర్ చేసి ఆ సాంగ్‌లో నటించే అవకాశం కల్పించారండి సాహు గారు. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సాహు సాహు గారికి స్పెషల్ థాంక్స్ అండి. సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే తిరుపతిలో ట్రైలర్ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అనిల్ రావిపూడి గారు, సాహు గారు, అర్చన మేడము కొండపైన దర్శనం చేసుకొని తిరుపతి వేలరామ్ థియేటర్‌లో ట్రైలర్ లాంచ్ విడుదలైందండి. 4వ తారీఖు సాయంత్రం అరగంటలో 1,00,000 వ్యూస్ వచ్చినాయండి. చాలా బ్లాక్ బస్టర్ మూవీ. 'మీసాల పిల్ల' సాంగ్ బాగుంది. ఇందులో ఒక సాంగ్‌లో కూడా మమ్మల్ని యాక్ట్ చేపించే అవకాశం కల్పించారు అనిల్ రావిపూడి గారు, సాహు గారు, మా సుస్మిత మేడము, అలాగే అర్చన గారు. అందరికి స్పెషల్ థాంక్స్. పండగకి విందు భోజనంలాగా అందరికి స్పెషల్ థాంక్స్ అండి. సో సినిమాలో మెగాస్టార్ గారు ఉన్నారు కదా! మీరు దగ్గరగా చూసారా? కలిసారా మెగాస్టార్? మెగాస్టార్ ఎప్పుడు వస్తామండి. మేము ఆయన సొంత మనుషులు లెక్కండి. మమ్మల్ని బాగా చూసుకుంటాడు ఆయన. ఆయన మెగాస్టార్ గారు, చిరంజీవి గారు గాని, మా రామ్ చరణ్ సార్ గాని మమ్మల్ని లాక్‌డౌన్‌లో ఆదుకున్నది వాళ్ళే. మాకు సీసీ బియ్యం ఇచ్చి, డబ్బులిచ్చి మమ్మల్ని ఆదుకున్నారు కాబట్టి మాకు ఆ దేవుళ్ళండి ఆళ్ళిద్దరు. రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు ఇద్దరు మాకు మెగాస్టార్ కళ్ళు లాంటోళ్ళు మాకు. ముఖ్యంగా మా రామ్ చరణ్ గారు చాలా మాకు హైలైట్ అసలు. సో మీరు క్యారెక్టర్ ఎంత మీకు పార్ట్ టైమ్ అంటే ఫుల్ టైమ్ ఉందా క్యారెక్టర్? ఊళ్ళో సాంగ్‌లో నటించే అవకాశం మాత్రం ఇచ్చారు. ఈ సినిమా వరకు హిందీలో చేయలేదు కానండి. దీని ముందు సినిమా 'త్రిబుల్ ఆర్' ఇయన్నీ చేశానండి. వినయ విధేయరామ అన్ని సినిమాలు, రామ్ చరణ్ గారి రంగస్థలం అన్ని సినిమాలు చేశానండి. నాకు లైఫ్ ఇచ్చింది పూర్తి స్థాయిలో మెగాస్టార్ చిరంజీవి గారి వెనకాల నటించే అవకాశం కలిగించింది రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు, వివి నాయక్ గారు. మా కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీలో 'ఖైదీ నంబర్ 150' ద్వారా నాకు అవకాశం ఇచ్చారు. ఆ పట్టుబట్టి ఇప్పటి నుంచి అన్ని సినిమాలు చేస్తున్నానండి. ప్రతి సినిమా నాకు రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు ఎనీ టైమ్ ప్రోత్సహిస్తారండి. సుస్మితా మేడం గారు కూడా మాకు సహకరిస్తారు. సాహు గారి బ్యానర్‌లో ప్రతి సినిమా సన్నీ స్క్రీన్స్‌లో కూడా మాకు అవకాశం ఇచ్చారండి సాహు గారు. 'కిష్కింధపురిలో' చేశాను, 'భగవంత్ కేసరిలో' చేశాను, 'ఉగ్రంలో' చేశాను. సాహు గారు మాకు ఎనీ టైమ్ అవకాశం ఇస్తారు. అర్చన మేడం గారు సహకరిస్తున్నారండి. మాకు వాళ్ళకి పేరు పేరున ఈ సినిమా 12వ తేదీ అందరూ థియేటర్‌లో చూసి వీక్షించండి. దొంగ వీడియోలో, సీడీలో చూడొద్దు. అందరూ కుటుంబ సమేతంగా వీక్షించండి. అందరూ థియేటర్‌లోనే తప్పకుండా పిల్లలు పాపతో మాస్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా విందు భోజనంలా ఉంటుందండి. చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది మనకి. అన్ని సినిమాలు బావుంటాయండి. అలా 'ప్రభాస్' గారి సినిమా కూడా బావుంటుంది. అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకున్నాను. మా మెగాస్టార్ చిరంజీవి గారి 'మనశంకర వరప్రసాద్'తో పాటు మిగతా రిలీజ్ అయ్యే 'రాజా సాబ్' గాని, 'బంగారం' అన్ని సినిమాలు బ్రహ్మాండంగా సక్సెస్ సాధించాలని కోరుకున్నాం. ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నామండి. జై జై సాహు గారు, జై చిరంజీవి గారు, జై సుస్మిత మేడం, జై రామ్ చరణ్ గారు, జై అనిల్ రావిపూడి గారు. ఓకే. చూసారు కదా! మన శివశంకర్ వరప్రసాద్ గారి సినిమా అయితే విందు భోజనం ఉంటుందని చెప్తున్నారు. జనవరి 12 రోజైతే ఈ సినిమా ప్రేక్షకుల ముందు రానుంది.